శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈరోజు హిప్నాటిజం ప్రదర్శన జరగనుంది. హిప్నో కమలాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజలలో ఉన్న అంతర్గత శక్తిని వెలికితీసేందుకు హిప్నాటిజం దోహదపడుతుందని హిప్నో కమలాకర్ తెలిపారు. ప్రేక్షకుల కోరిక మేరకు శనివారం జరిగే హిప్నాటిజం ప్రదర్శనను అందరూ వీక్షించి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్వర్ణాంధ్రగా మార్చుకోవాలంటే హైదరాబాద్ లాగా 30,000-40,000 మంది వెయిట్ చేయక లేకుండా కేవలం 5 నుంచి 10 ఏళ్లలోనే ఒక నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా ఎలా మార్చాలో ఓ ప్రేరణని, ఓ స్ఫూర్తిని, ఓ సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ప్రజలకు తెలియజెప్పడం కోసం మేము హిప్నోటిజం ఉపయోగిస్తున్నాం. బ్రహ్మ పాదాల నుండి శూద్రులు జన్మించారనే మనుధర్మానికి పాతరేయాలని మాల మహానాడు అధ్యక్షులు చెన్నకేశవులు పిలుపునిచ్చారు. మనుస్మృతి వ్యతిరేక దినం సందర్భంగా లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలాభిషేకం నిర్వహించారు. దేశంలోని అణగారిన వర్గాలను అమానవీయంగా వర్గీకరించిన మనుధర్మం దేశానికి గొడ్డలి పెట్టని చెన్నకేశవులు అన్నారు. ఇటువంటి మనుధర్మ ప్రతులను 1927 డిసెంబర్ 25న డాక్టర్ అంబేద్కర్ దగ్ధం చేశారని గుర్తు చేశారు. శూద్రులను వివక్షలుగా చిత్రీకరించిన మనుస్మృతిని ప్రతి ఒక్కరూ పారద్రోలాలని చెన్నకేశవులు పిలుపునిచ్చారు. మనుస్మృతి వ్యతిరేక దిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నేతలతో కలిసి పూలాభిషేకాన్ని నిర్వహించారు. గణేష్ రావుపేట శ్రీ సాయి మందిరంలో దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా విశిష్టతని నిర్వాహకులు వివరించారు. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం నందు దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామున పంచామృత అభిషేకములు, అనంతరం స్వామివారికి అష్టోత్తర పూజలు జరిగినవి. అనంతరం ఈరోజు మధ్యాహ్న హారతి సందర్భంగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం ఈ దత్తాత్రేయ జయంతి సందర్భంగా 7 గంటలకు పల్లకి గ్రామోత్సవం కలదు. కనుక ఈ పల్లకి గ్రామోత్సవంలో కూడా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనం చేసుకుంటాం. నగరంలో రేపు జరిగే సిఏసిపిటి పరీక్షా కేంద్రాలలో స్వల్ప మార్పులు జరిగినట్లు మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ వెల్లడించారు. తొలుత సెయింట్ జోసెఫ్ హై స్కూల్గా ఉన్న సిఏసిపిటి పరీక్షా కేంద్రాన్ని లాడ్జ్ సెంటర్లోని ఏఎల్ బీఈడి కళాశాల కేంద్రానికి మార్చారన్నారు. అలాగే కేఎల్పి పబ్లిక్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని జేకేసీ కళాశాల కేంద్రానికి మార్చినట్లు తెలిపారు. ఆయా కేంద్రాలలో పరీక్ష రాసే సిఏసిపిటి విద్యార్థులంతా ఈ మార్పును గమనించాలని మట్టుపల్లి మోహన్ కోరారు. తన తప్పిదాలను ఎత్తి చూపకుండా ఉండేందుకే అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ అలజడి సృష్టించిందని వైసీపీ కన్వీనర్ వెంకట్రెడ్డి అన్నారు. అధికార పక్ష సభ్యుల వ్యాఖ్యలను తొలగించి విపక్ష సభ్యుల వ్యాఖ్యలను బయట పెట్టడం తగదని అన్నారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని టీడీపీకి వెంకట్రెడ్డి హితవు పలికారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు పరిపాలన సక్రమంగా చేయండి, కానీ ఈ విధమైనటువంటి మీరు తిట్టుకునే విషయాలు, మీరు మాట్లాడిన విషయాలు బయట పెట్టకుండా మిగతా ప్రతిపక్షం మాట్లాడిన విషయాలు బయట పెట్టడం అనేది అన్యాయం. అదిగాక సంప్రదాయాలకి, అసెంబ్లీ రూల్స్కి విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి మీరు భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫ్రీ బేసిక్స్ విధానాన్ని వ్యతిరేకిస్తూ స్వేచ్ఛ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ మేరకు స్వేచ్ఛా ప్రతినిధులు సాయిరాం, గిరి తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. ఇంటర్నెట్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని చేస్తున్న ఫేస్బుక్ ప్రయత్నాన్ని ప్రజలు అడ్డుకోవాలని వారు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం బ్యారేజీ ఉండవల్లి పంపింగ్ స్టేషన్ను పరిశీలించిన ఎమ్మెల్యే మోదుగుల, గుంటూరులో నెలకొన్న త్రాగునీటి సమస్యను అధిగమిస్తామని ప్రకటన. కన్నుల పండుగగా క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు జరిపిన క్రైస్తవ సోదరులు. ఎన్టీఆర్ కళా పరిషత్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మోదుగుల. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాలలో రారాజన్న నేతలు. మంగళగిరిలో గ్యాంగ్ వార్, 2 మృతి, మరొకరికి గాయాలు.
ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.